హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ బ్రదర్స్ లవ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తారీఖున. మనందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. కార్తీక పౌర్ణమి అనగానే అందరికీ గుర్తొచ్చేది 365 ఒత్తుల దీపాలు, ఇంకా దీపారాధన. చూసారా ఫ్రెండ్స్, ఇంకా పూజ స్టార్టే అవ్వలేదు, మనోళ్ళు అప్పుడే కోరికలు కోరేస్తున్నారు. ఏంటంటే చిన్నోడికి వాటర్ మెలన్ అంట, పెద్దోడికి ప్లమ్ కేక్ అంట. ఈరోజైతే తెల్లవారక ముందే దీపం పెట్టేయాలని హడావిడిగా పనులు చేసేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి బయటంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టుకున్నాను. ఆ తర్వాత రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను. దేవుళ్ళ ఫోటోలు కూడా క్లీన్ చేసుకొని బొట్టు పసుపు అయితే పెట్టుకున్నాను. దేవుళ్ళ ఫోటోలని బంతిపూలు, చామంతి పూలు, గులాబీ పూలతో అలంకరించుకుంటున్నాను. రెగ్యులర్గా వాడే ప్రమిదలలో పూజ ఆయిల్ వేసుకొని ఒత్తులు పెట్టుకొని ఉంచుకుంటున్నాను. ఇవన్నీ రెడీ చేశాక బయటకు వెళ్ళి మన పూజా సామాన్ తెచ్చుకున్నాను. 365 ఒత్తులకి గాను అన్నీ కొత్తవే వాడాలి కాబట్టి ఎక్స్ట్రా ప్రమిదలు, ఫ్లవర్స్ అన్నీ వేరే వేరే సపరేట్గా తెచ్చుకున్నాను. ఓన్లీ ఈ కార్తీక పౌర్ణమి కోసమే అవి తీసుకొచ్చుకొని. అంత స్పెషల్ ఎందుకంటే ఈ 365 ఒత్తులకి ఒక సంవత్సరంలో అన్ని రోజులు మనం దీపం పెట్టలేకపోవచ్చు. ఈ ఒక్కరోజు దీపం పెట్టడం వలన సంవత్సరం పాటు కలిగే పుణ్యం లభిస్తుందని నమ్మకం. సో ఇక్కడ నేనైతే తీసుకొచ్చుకున్న కొత్త ప్రమిదలకి క్లీన్ చేసుకొని పసుపు బొట్టు పెట్టుకొని 365 ఒత్తుల కట్ట అయితే ఒకటి దొరుకుతుంది పూజా షాప్లో, అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నాను. అదొకటి పెట్టేసి ఆయిల్ వేసుకొని పెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ పువ్వులతోనైతే డెకరేషన్ చేసుకుంటున్నాను. అన్ని రకాల పువ్వులని పెట్టుకొని వీటితో పాటు ఎక్స్ట్రా కూడా దీపాలు పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 పెట్టుకున్నాను. వీటితో పాటు ఉసిరికాయలు కూడా తీసుకున్నాను. ఉసిరికాయలది కూడా పెడితే చాలా మంచిది అంటారు. ఇంతకుముందు సంవత్సరాలలో ఎప్పుడైనా ఒత్తులు ఒకరోజు ముందుగానే నానబెట్టుకునేదాన్ని. ఈసారి అయితే వీలు కాలేదు, అందు గురించి డైరెక్ట్గా ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను. ప్రతి దాంట్లో ఎక్స్ట్రాగా పెట్టిన ప్రమిదలకి ఇంకా ఉసిరికాయలకు కూడా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకుంటున్నాను. ఈ పువ్వుల వాసన, దీపం వాసన మనకి హెల్త్కి చాలా మంచిదని చెప్తుంటారు పెద్దవాళ్ళు. మన క్రేజీ బ్రదర్స్ అయితే చాలా ఇష్టంగా చూస్తున్నారు, ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఎందుకంటే ఈ పూజ ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ప్రసాదం తిందామా అని చూస్తున్నారు. అడబెట్టలేమనుకో మర్యాద కొద్ది, నేను ఇట్లా చెప్తానో నాకే తెలియదు. అర్థమైందా? అర్థమైందా కాలేదా? నీకు కాదు, నేను చేపిస్తాను. అర్థం ఎట్లా కాలేదు నేను అర్థం చేపిస్తాను. అలా ఉంటుంది మరి మనలో సతాయించడం, అస్సలు చేయనివ్వట్లేదు. ప్రతి స్టెప్కి మధ్యలో ఏదో ఒకటి అడ్డేస్తారు. బెల్లం తింటానంటాడు, ఇంకొకడు కొబ్బరికాయ తింటానంటాడు, ఇంకొకడు ముందే వాటర్ తాగుతా అంటాడు. అలా ఉంటుంది మరి. అంత హడావిడిగా ఎలా చేస్తాము చెప్పండి మీరే. చేసేదే సంవత్సరానికి ఒకసారి, ఇప్పుడు కూడా తీరిగా చేయకపోతే ఎందుకండి? ఏదైనా మిస్ చేసామనుకోండి మళ్ళీ అదో ఫీలింగ్. మళ్ళీ వచ్చే పౌర్ణమి వరకు అంతే ఉంటుంది. అయ్యో అప్పుడు మిస్టేక్ చేశానే, అయ్యో అప్పుడు మిస్టేక్ చేశానే. అదంతా బాధ అవసరం మా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇంట్లో వినాయకుడి విగ్రహం అయితే లేదు, దానికోసం పసుపుతో ఇలా చేస్తున్నాను. నాకు ఒక గుళ్ళో పంతులు చెప్పారు ఇలా చేయాలని, ఇలా చేస్తే ఫ్రేమ్ లేకుండా నో ప్రాబ్లం అని. అందుకు ఇలా చేసి పెడుతున్నాను. ఇలా పెట్టుకొని దానిపైన బొట్టు పసుపు సేమ్ మన ఫ్రేమ్కి ఎలా అయితే పెడతామో వినాయకుడి దానికి సేమ్ అలా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. సో నేనైతే అదే ఫాలో అవుతున్నాను. నా పనిలో నేనున్నాను, మనోళ్ళు చూడండి వాళ్ళ పనిలో వాళ్ళని ఆపే వాళ్ళే లేరు. ఇష్టానికి అన్నీ తీసి కిందేస్తున్నారు. అగరబత్తులు, కర్పూరాలు,
బెల్లము కొబ్బరి అన్నీ అంతే చేస్తున్నారు గందరగోళంగా. సో ఫైనల్గా మనది ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అన్నీ సరిగా పెట్టామో లేదో చూసుకొని నైవేద్యాలు అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ రెడీమేడ్ డైరెక్ట్ బెల్లం పెడుతున్నాను. బెల్లము, ఫ్రూట్ వచ్చేసి ఒక బనానా, కొబ్బరికాయ పెట్టుకుంటున్నాను. అన్నీ రెడీ అయ్యాయండి. ఇంకా పిల్లలు మొక్కితే దేవుని బ్లెస్సింగ్స్ తీసుకుంటే కార్తీక పౌర్ణమి పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టే. ఇంకా దండం పెట్టుకోవాలి మన క్రేజీ బ్రదర్స్ లవ్ ఫ్యామిలీకి అంతా మంచిగా జరగాలని. ఫస్ట్ అయితే మనం రెగ్యులర్గా పూజ చేసుకునేలాగానే దేవుడి ఫోటోల ముందు దీపం వెలిగించేసి ఆ తర్వాత మనం ఈ పౌర్ణమి కోసం స్పెషల్గా తీసుకొచ్చిన వాటికి పెట్టేసుకోవాలి దీపాలు. ఫైనల్గా 365 ఒత్తుల దీపాన్ని అయితే వెలిగించేశాను ఫ్రెండ్స్. చాలా హ్యాపీ. ఎలా అవుతుందో ఏమో అనుకున్నాను, టెన్షన్ పడ్డాను. కార్తీక పౌర్ణమికి మెయిన్ అంటారు కదా ఫ్రెండ్స్, ధూపం దీపం దానం అని. సో ఫైనల్గా ఇలా ఫినిష్ చేసాము. అయిపోయింది ఫ్రెండ్స్.